హలో అండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఇవి వచ్చేసి మనకి టాప్స్ స్టిచ్చింగ్ వేయడానికైతే వచ్చాయండి. మీ సైడ్ టాప్స్కి స్టిచ్చింగ్ చేయడానికి ఓన్లీ సైడ్ జాయింట్స్, తర్వాత షోల్డర్ దగ్గర అంటే చంక రౌండ్ ఉంటుంది కదండి, అదంతా కుట్టు వేయాలి. దానికి ఎంత స్టిచ్చింగ్కి కాస్ట్ చేస్తారు అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని చూసి వెళ్ళకుండా కంపల్సరీగా లైక్ చేయండి ఈ వీడియోని. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరిన్ని వీడియోస్ మీకు మీ ముందుకైతే వస్తాయండి. కంపల్సరీగా అయితే కింద కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నేను ఒక ఏరియాని బట్టి ఉంటాయి కదా, సో మీ దగ్గర ఎంత తీసుకుంటారో అనేది అయితే కింద కామెంట్ చేయండి. జస్ట్ సైడ్ పక్కల అంటే టాప్స్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి, అక్కడ నేను 3 కుట్లు వేస్తాను. ఒక వైపు 3 స్టిచ్చింగ్స్ అయితే వేస్తాను. టోటల్ అటుపక్క ఇటుపక్క 6 అయితే వస్తాయి. 6 స్టిచ్చింగ్స్, తర్వాత పైన చంక రౌండ్కి అంతా ఒక కుట్టు అయితే వేయాలండి. మీ సైడ్ ఎంత తీసుకుంటారని అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నేను ఎంత ఛార్జ్ చేస్తాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నేనైతే చెప్తాను కాస్ట్ ఎంత తీసుకుంటాను అనేది. మనకి అది అంటే మనకి కొలతకి మెజర్మెంట్కి ఒక డ్రెస్ అయితే పంపించారు. సేమ్ అదే విధంగా స్టిచ్ చేయండి అక్క అని చెప్పారు. సో నేను అదే మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడైతే నేను ప్రతిసారి తీసుకుంటూ మెజర్మెంట్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇక్కడ ఒకవేళ మనకి లూజ్ ఉంటే మనం ఇంకా కుట్లు అనేది వేసుకోవాలి. ఇక్కడ లూజ్ ఉంది, సో దానికోసం అయితే నేను ఇంకా కుట్లు అయితే వేస్తున్నానండి. ఎక్స్ట్రాగా మూడు కుట్లు వేసేస్తే మనకి ఇంకా అసలుకి ఇంకేం అవసరం లేదంటే, ఒకవేళ మనకి ఓవర్లాక్ కట్ చేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదండి. 3 కుట్స్ 3 కుట్లు అయితే నేను ఒక పక్కన 3 కుట్లు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే సరిపోయింది. సో దానికోసం అయితే ఇక్కడ నేను ప్రతిదీ మనం మెజర్మెంట్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకొకటి మనకి కస్టమర్ ఈ షేపే అంటే షేప్ రావాలి అన్నారు, కొంచెం నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది రావాలి అన్నారు. దానికోసం అయితే మనము మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలండి. సేమ్ ఇదే విధంగానే ఇంకొక సైడ్ కూడా నేను ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మీ ముందుకు ఈ వీడియో రావాలి అంటే దాని మీద ఎడిటింగ్, తర్వాత అంతా మనం వాయిస్ ఓవర్ వేయాలి, చాలా కష్టం అయితే ఉంటుందండి. ఇంకా మాకు బాబు కూడా చిన్న బాబు ఉన్నాడు, బాబుని చూసుకుంటూ ఇదంతా చేసుకోవాలంటే కొంచెం కష్టం. సో దీనికోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, చిన్న లైకే కదా. చూడండి ఈ విధంగా అయితే మనం షోల్డర్ దగ్గర అంటే చంక రౌండ్ ఉంటుంది కదండి, ఇక్కడ మనం కుట్టు వేసుకుంటే ఇక్కడ ఓవర్లాక్ ఇవ్వలేదు. ఈ డ్రెస్సెస్ అన్నిటికీ అంతే, ఓవర్లాక్ ఇవ్వలేదు. దానికోసం అయితే మనము ఇక్కడ కూడా కుట్టు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓవర్లాక్ ఇచ్చింటే ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒక ఏరియాని బట్టి ఒక కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్కి ఒకవేళ హ్యాండ్స్ జాయిన్ చేసి తర్వాత సైడ్ కుట్లు వేసేది ఉంటే 50 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేస్తాను. మీ ఏరియాలో ఎక్కడ ఎంత ఉందనేది కింద కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మా ఏరియా అయితే అంటే మా దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా తీసుకుంటారండి. నేనైతే 50 రూపీస్ అయితే తీసుకుంటాను. హ్యాండ్స్ జాయిన్ చేసి తర్వాత సైడ్ కుట్లు వేస్తే ఖచ్చితంగా 50 రూపీస్ తీసుకుంటాను ఒక డ్రెస్కి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా కట్ చేసి మరి లెంత్ ఎక్కువ ఉన్నా అట్లాంటివి ఉంటే ఇంకా అమౌంట్ అయితే ఒక 10 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా అయితే తీసుకుంటాను. ఓన్లీ సైడ్ జాయింట్స్ అయితే 3 కుట్లు 3 స్టిచ్చింగ్స్ లేదా 2 చాలంటే మనం ఒక 20 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేస్తాను. ఒక టాప్కి 20 రూపీస్ అయితే తీసుకుంటానండి. మీ సైడ్ ఏ విధంగా ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. మనం అన్నీ చూసుకోవాలి కదా, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉండాలి. మనం టాపు మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలన్నా అంటే మొత్తం కొత్త టాప్ని కుట్టినట్టే ఉంటుంది. ఏమంటే ఆల్రెడీ మనకి కటింగ్ ఆల్రెడీ స్టిచ్చింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ టాప్స్కి కుట్లు వేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అంతే తప్పించి ఇంకా మొత్తం డ్రెస్ని కుట్టినట్టే ఉంటుందండి మొత్తం అంతా. చూడండి కరెక్ట్గా సరిపోయింది. దానికోసం అయితే ఇక్కడ నేను ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. 3 కుట్లు వేస్తానని చెప్పాను కదా.
కస్టమర్స్ కూడా చాలా రకాలుగా ఉంటారండి. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. కొందరైతే అడిగిన వెంటనే ఎంత చెప్తే అంత ఇస్తారు. కొందరైతే మనకి ఇంకా బార్గెన్ చేస్తారనమాట. ఇంతెందుకు అంత అమౌంట్ 5 రూపీస్ ఎక్కువ అడుగుతున్నారంటే దానికి వెనక ఖచ్చితంగా అయితే కష్టం అయితే ఉంటుందండి. అంత లేనిది ఎవరే కానీ అమౌంట్ ఎక్కువ అయితే అడగరు. ఇవైతే టాప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నేను అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేయాలి. అమ్మాయి హాస్టలర్ అంట, అందుకోసమైతే అమ్మాయి ఊరు వెళ్తుందని త్వరగా ఇవ్వమన్నారు. దానికోసమైతే ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా వాళ్ళు వస్తే ఇచ్చేయడం. వీళ్ళది ఇంకా ఒక లాంగ్ ఫ్రాక్ ఉందండి. అది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కంప్లీట్ అయ్యాయండి. మనకి 4 అయితే ఇచ్చారు వీళ్ళు. ఇంకా వీళ్ళ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. టాప్స్, బ్లౌజెస్, తర్వాత డ్రెస్, ఫ్రాక్ అయితే కుట్టమన్నారు. అంతేనండి ఈ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.